बीआरएस रुकन असेंबली हरीश राव ने असेंबली मीडिया पॉइंट पर मीडिया से बात करते हुए हुकूमत से मुतालबा किया कि वो किसानों के 2 लाख रुपए तक के कर्जेजात की माफ़ी, जिन किसानों के पास आधार कार्ड और पासबुक मौजूद है उनके कर्जेजात माफ़ करने के इकदाम करें। उन्होंने कहा कि हुकूमत किसानों के कर्जेजात माफ़ करने में संजीदा नहीं है, इसीलिए किसानों से राशन कार्ड और पीएम किसान और दीगर तफसीलात हासिल कर रही है, जबकि सैकड़ों किसानों के पास ना तो राशन कार्ड है और ना ही दीगर तफसीलात मौजूद हैं। हरीश राव ने हुकूमत पर इल्ज़ाम आयद किया कि वो जानबूझकर किसानों से राशन कार्ड तलब कर रही है, जबकि हुकूमत को ये बात अच्छी तरह मालूम है कि प्रजा पालना प्रोग्राम के तहत लाखों किसानों ने राशन कार्ड के लिए दरख्वास्त दाखिल की है। इसके बावजूद कर्जेजात की माफ़ी के लिए राशन कार्ड का लुज़ूम आयद करना मायने खैज़ है। इस मौके पर साबिक़ स्पीकर मधुसूदन चारी और बीआरएस रुकन असेंबली सुनीता लक्ष्मा रेड्डी भी मौजूद थी। 2 లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి రైతులు ఆ అప్పును వాళ్ళు కట్టిన తర్వాతనే రుణమాఫీ చేస్తారట. ఇది ఎక్కడదండి నాకు అర్థం కాదు. సపోజ్ ఒక రైతు 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఏమంటుంది ప్రభుత్వం? నువ్వు ఆ లక్ష తెచ్చి కట్టినాక నీకు 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తాము అంటున్నారు. అంటే ఇలా నీ అప్పు మాఫీ కావడం కోసం బయట 3 రూపాయలకు మళ్ళీ అప్పు తేవాలి. బ్యాంక్ ఎట్లా ఇయ్యదు, బ్యాంక్ లో ఆల్రెడీ అప్పు ఉన్నది. ఈ 1 లక్ష రూపాయలు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి 2 రూపాయల మిత్తికో 3 రూపాయల మిత్తికో 4 రూపాయల మిత్తికో ఇవాళ ఈ అప్పు కట్టడం కోసం రైతు కొత్త అప్పు తెచ్చుకోమన్నట్టుగా ఉన్నది ప్రభుత్వ తీరు. ఇవాళ ఇంకోటి కూడా ఉంది. ఇలా ఆయనకు అప్పు ఉట్టాలి ఎప్పుడు, ఆయన అప్పు కట్టాలి ఎప్పుడు, నువ్వు మాఫీ చేయాలి ఎప్పుడు అంటే ఆలస్యం అవుతుంది. రుణమాఫీ ఆలస్యం కూడా జరుగుతుంది. ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. అతని అప్పు 3 లక్షలు ఉందా, 4 లక్షలు ఉందా, 2.5 లక్షలు ఉందా మీకు అనవసరం. మీరు నేరుగా 2 లక్షల రూపాయలు రైతు ఖాతాలో జమ చేయండి. ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షలు రుణమాఫీ చేయండి. కానీ నువ్వు అప్పు చెల్లించిన తర్వాతనే మేము ఈ 2 లక్షలు చెల్లిస్తాము అంటే ఇది రైతులకు మోసం చేయడం, రైతులకు ఆలస్యం చేయడం. ఆలస్యం అయితే ఏమైతుంది? సపోజ్ ఆయన 1 లక్ష రూపాయల అప్పు అదనంగా ఉంది, అది కట్టాలి. ఆ అప్పు కోసం ఆయన తిరిగి 2 నెలల్లో 3 నెలల్లో ఆ 1 లక్ష రూపాయలు తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లో